హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. సండే మనకు మురుగశిర ఉండే కదండి, ఆ రోజు వ్లాగ్ అండి. లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీ దాకా అయితే వస్తుందండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఆ రోజు నేను పూరి ఎగ్ కర్రీ అయితే చేశానండి, బ్రేక్ఫాస్ట్. కాకపోతే షూట్ ఏం చేయలేదండి, మధ్యాహ్నం నుంచి అయితే వీడియో స్టార్ట్ చేశానండి. ఇక్కడ వచ్చేసి సాంబార్ పెడుతున్నానండి. సాంబార్ ప్రాసెస్ అయితే డీటెయిల్గా అయితే ఏం చూపించలేదండి, అందరికీ తెలిసిందే కదా. అందుకోసమే సాంబార్ చేయడం అయితే చూపించలేదు. చూస్తున్నారు కదా మీరు, మామూలుగా ఫస్ట్ పోపు పెట్టేసుకున్నాను. ఆనియన్స్, జీలకర్ర ఆవాలు, కొద్దిగా అంతా మెంతులు, ఇంగువ, మళ్ళా కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత నేను పప్పులో ఒక టమాటా వేసి ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత పోపు వేగిన తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకొని, పోపులో కారం యాడ్ చేయడం వల్ల లాస్ట్కి ఫైనల్ టచ్అప్గా మంచి కలర్ అయితే వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక. కారం వేసిన వెంటనే ఒక్క సెకండ్ అలా ఫ్రై చేసి పప్పు అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత మీకు ఎంతైతే థిక్నెస్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మరిగించుకోవడమే. చూడండి, ఎవరికైనా తెలియకపోతే మాత్రం ఇలా ట్రై చేయండి. నేను పప్పులో చింతపండు రసం కూడా ఫస్ట్ యాడ్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను సాంబార్లోకి, పచ్చిపులుసులోకి రాక్ సాల్ట్ అయితే వాడతానండి. మనకు సన్నప్పు కంటే దొడ్డుపు అయితే చాలా హెల్తీకి అయితే మంచిది. తర్వాత సాంబార్ పొడి అయితే యాడ్ చేశానండి. ఈ సాంబార్ పొడి అయితే ఎప్పుడైపోతుందేమో కానీ టేస్ట్ అయితే అస్సలు బాగాలేదండి. నార్మల్ సాంబార్ పొడి ఉంటుంది కదండి, ఎవరెస్ట్, అదైతే బాగుంటుంది. ఇదేందో అండి మా వారు తీసుకొచ్చారు స్మార్ట్ బజార్లో, కాకపోతే టేస్ట్ అయితే అస్సలు బాగాలేదండి. ఎప్పుడైపోతుందా అని అయితే ఎదురు చూస్తున్నాను. ఇంకా మనకు తెలిసిందే కదండి, పోపు పెట్టిన వెంటనే కొంచెం ఆయిల్ అయితే పైనకైతే ఏమంటారు పడుతుంది కదండి, స్టవ్ అంతా అవుతుందండి. అందుకే పోపు పెట్టాలంటే పెద్ద చిరాకండి నాకు. స్టవ్ అంతా ఆయిల్ అయిపోతుంది. నా లెక్క మీలో ఎంతమంది ఉన్నారండి? ఇది ఓసిడి అనుకోవచ్చండి. స్టవ్ కొంచెం నీట్గా లేకపోతే మాత్రం అస్సలు వంట చేయాలనిపించదండి. మీలో ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్ చేయండి. నేనేనా లేకుంటే ఇంకా చాలామంది ఉన్నారా కూడా నాకు తెలుస్తుంది. తర్వాత ఇంకా సాంబార్ పెట్టడం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మసలడమే తర్వాయి భాగం. ఇంకా ఆ రోజు మురుగశిర కదండి, ఇంకా మనకు తెలిసిందే కదా, ఫిష్ తినాలి అంటారు కదా. అందుకోసమే ఇంకా మా వారు వచ్చేసి ప్రాన్స్, మళ్ళా పాంప్లెట్ ఉంటాయి కదండి, అదైతే తీసుకొచ్చారు. మార్నింగే వెళ్ళి బేగం బజార్కి అయితే వెళ్ళి తీసుకొచ్చారండి. క్లీన్ చేసి అయితే రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాన్స్ మళ్ళా ఫిష్ను వచ్చేసి 65 చేస్తున్నానండి. ఎలా చేస్తున్నాను అనేది నేను వీడియో తీసానండి. చూడండి ఫ్రెండ్స్, డీటెయిల్గా అయితే వీడియో తీశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా సాంబార్ మరగడానికైతే ఇంకొంచెం అయితే టైం ఉందండి. ఇంకా మార్నింగే నేను స్టవ్ అంతా మంచిగా నీట్గా కడిగానండి. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ మరకలు పడ్డాయి కదండి, అవి కొంచెం వదలట్లేవండి. అందుకోసమే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి అయితే స్టవ్ అయితే పైన అలా తుడిచేసుకున్నానండి. ఇంకా ఈలోపు సింక్లో గిన్నెలు ఉంటే అవి కూడా క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఈలోపు అయితే మంచిగా సాంబార్ అయితే మరుగుతుంది. చూస్తున్నారు కదా, సాంబార్ ఎంత మరుగుతే మనకు టేస్ట్ అంత ఎన్హాన్స్ అవుతుందండి. సాంబార్ మరుగుతుంటే కూడా ఆ సువాసన చాలా బాగుంటుంది కదండి. నాకైతే పర్సనల్గా ఇష్టం అండి.
పప్పు అయితే అంతగా ఇష్టం ఉండదు, ఆ ఫ్లేవర్ అనేది చాలా ఇష్టం. ఇక్కడ వచ్చేసి నేను చియా సీడ్స్, సబ్జా సీడ్స్ అయితే నానబెట్టుకుంటున్నానండి. డైలీ మార్నింగ్ ఏదో ఒక డ్రింక్ అయితే తాగుతానండి. ఇలా చియా సీడ్స్, సబ్జా సీడ్స్, మళ్ళా తమలపాకులు ఉంటాయి కదండి, కొంచెం హాట్ వాటర్లో మరగపెట్టుకొని మళ్ళా లెమన్ హనీ వాటర్ ఇలాగా డైలీ ఒక్కొక్క డ్రింక్ అయితే తాగుతానండి. ఇదైతే నెక్స్ట్ డేకి అయితే నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ నాకైతే ఒక 2 years నుంచి అయితే అలవాటు అయిందండి ఇలా ఏదో ఒక డ్రింక్ అయితే మార్నింగ్ అవర్స్లో తాగడం అయితే. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్, ఓకేనా. వీడియో గురించి ఏదో ఒకటి కామెంట్ ఉంటుంది కదండి, ఇది అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని. అందుకోసమే మీకు ఏదనిపిస్తే అది మాత్రం ఒక చిన్న కామెంట్ అయితే పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నానబెట్టేసి పక్కన పెట్టేశానండి. నెక్స్ట్ డేకి అయితే రెడీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అయితే సాంబార్ మరుగుతుంది కదండి. ఇంకా మరొక సైడ్ అయితే ప్రాన్స్ 65కి అయితే నానబెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఏమేమైతే యాడ్ చేశానో మీకు చూపిస్తాను, చూసేయండి. ప్రాన్స్ లోపల నరం అయితే సపరేట్ చేసి అయితే నీట్గా కడుగు అయితే పెట్టుకోవాలండి. తర్వాత కారం, ఉప్పు, మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్ట్, మళ్ళీ పసుపు, పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, ధనియా పౌడర్, మళ్ళా ఒక ఎగ్, మళ్ళా కార్న్ఫ్లోర్ అండి. ఇంకా వచ్చేసి కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, ఇవి స్పైసెస్ అయితే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మీకు ఇంకా ప్రాన్స్ అనేది కొంచెం క్రిస్పీగా కావాలంటే కార్న్ఫ్లోర్తో పాటు మీరు బియ్యం పిండి కానీ లేకపోతే బియ్యం పిండేనండి, కార్న్ఫ్లోర్ కాకపోతే బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం క్రిస్పీగా వస్తుందండి. కాకపోతే మా ఇంట్లో అంత క్రిస్పీ అయితే ఇష్టపడరండి, మామూలుగా కొంచెం లోపల సాఫ్ట్గా బయట కొద్దిగా క్రిస్పీగా ఉంటే ఇష్టపడతారు. అందుకోసమే నేను ఓన్లీ కార్న్ఫ్లోర్ మాత్రమే యాడ్ చేశానండి. ఇంకా ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ప్రాన్స్కి మంచిగా మసాలా పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా చాలా బాగుందండి. ప్రాన్స్ కర్రీ అంతగా ఇష్టంగా అయితే తింటారు, కాకపోతే 65 అయితే ఇంకా ఇష్టంగా తింటారండి పిల్లలు వచ్చేసి. అందుకోసమే వాళ్ళ కోసమే చేశానండి. చాలా డేస్ అవుతుందండి ప్రాన్స్ 65, మళ్ళీ ఫిష్ 65, చికెన్ 65 చేయడం చాలా డేస్ అయిపోయింది. ఇంకా అందుకోసమే సాంబార్కి కాంబినేషన్గా ఇలా ఫ్రై ఐటెం అయితే చాలా బాగుంటుందండి, టేస్టీగా. ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెం కలర్ఫుల్గా, పిల్లలు కదండి కొంచెం కలర్ఫుల్గా చేస్తే ఇష్టపడతారు కదా. మీది అయితే టోటల్గా మీ చాయిస్ అండి. బయట కలర్ అయితే యాడ్ చేస్తారు కదండి, పిల్లలు కొంచెం అట్రాక్ట్ అవుతుంటారు కదా, దానికోసం అని చెప్పి నేను కొద్దిగానే కలర్ అయితే యాడ్ చేశానండి. ఎక్కువ అయితే యాడ్ చేయలేదు, ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కదండి, ఇంకా పర్లేదులే అనిపించి కొద్దిగా అంతా కలర్ అయితే యాడ్ చేశాను. ఇంకా అది నానబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా మా నిత్య వచ్చేసి నేను కూడా మిక్స్ చేస్తానని తను కూడా వచ్చిందండి. ఇంకా ఈ ఫిష్ పాంప్లెట్స్లో కూడా సేమ్ యాజ్ డేస్గా సేమ్ మసాలా అయితే యాడ్ చేశానండి. కారం, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, మళ్ళీ పసుపు, కార్న్ఫ్లోర్, ఎగ్, పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, ధనియా పౌడర్, మళ్ళా గరం మసాలా, చికెన్ మసాలా, అంతేనండి. ఇంకా చూసారు కదండి మా నిత్య వచ్చేసింది. నేను కిచెన్లో ఉన్నంతసేపు తను కూడా నాతో పాటే ఉంటుందండి. నిత్య కూడా ఏదో హెల్ప్ చేద్దామని అనుకుంటుంది, కాకపోతే ఇంకా చిన్నది కదండి, ఏదైనా చెప్పాలంటే కొంచెం స్టవ్ కాడ అయితే కొంచెం నాకైతే భయం వేస్తుంది. కాకపోతే చెప్తే అస్సలు వినదండి, చెయ్యి మండుతుందంటే కూడా అస్సలు వినట్లేదు. సరే అనేసి ఇంకా కలుపు అని పిలిచానండి. ఇంకా నేనైతే ఒక్కొక్కటిగా స్పైసెస్ యాడ్ చేస్తూ ఉంటే నిత్య వచ్చేసి కలుపుతుందండి, మిక్స్ చేస్తుంది. చెప్పాను కదా మీకు ఫిష్ పాంప్లెట్లో కూడా క్రిస్పీగా కావాలంటే బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం క్రిస్పీగా వస్తుందండి. నేనైతే ఓన్లీ కార్న్ఫ్లోర్ మాత్రమే యాడ్ చేశానండి. చూడండి తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. వద్దు అసలు కారం చేయంతా మండుతుందంటే అసలు వినట్లేదండి.
ఇంకా ఒకసారి కలిపితే తనకు కూడా తెలుస్తుంది కదండి, అందుకోసమే ఓకే ఇంకా మిక్స్ చేయనేసి అయితే తనకి ఇచ్చానండి. ఇంకా తను మిక్స్ చేస్తూ ఉంటే నేను మరొక సైడు స్టవ్ మీద ఆయిల్ అయితే హీట్ చేస్తున్నానండి. ఇంకా ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేసేసుకున్నానండి. చెప్పాను కదండి, కిచెన్లో ఉన్నంత సేపు నేను కిచెన్ వర్క్స్ మొత్తం కంప్లీట్గా చేసేసుకుంటానండి. మళ్ళా వచ్చే పని ఉండదండి నాకైతే. సింక్లో గిన్నెలు కడగడము, కిచెన్ అంతా ఇక్కడ ఇన్ని మసాలా తీసాను కదండి, అవన్నీ ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేశానండి. ఇంకా టేస్ట్కి అయితే ఒక 2-3 ప్రాన్స్ అయితే వేసానండి. ఇంకా ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోవడానికి అయితే ఒక 2 ఫస్ట్ ఆయిల్ అయితే వేసానండి. సరిపోతాయి, కాకపోతే ఫిర్బీ ఇంకా ఉప్పు కొంచెం పడితే, ఉప్పు అయితే నేను అసలు యాడ్ చేయలేదండి, చెప్పడం మర్చిపోయాను. ప్రాన్స్లో అయితే నేను సాల్ట్ యాడ్ చేయలేదండి, ఫిష్లో యాడ్ చేశాను, కానీ ప్రాన్స్లో కొంచెం అలా వేయనట్టే వేసానండి. వాళ్ళు అమ్మాయి అతనైతే చెప్పారంటారండి ప్రాన్స్లో సాల్ట్ యాడ్ చేయొద్దని. కాకపోతే నేను కొద్దిగంత అలా టచ్ అప్ లెక్క అయితే మాత్రం కొద్దిగంత వేసానండి, ఎక్కువగా వేయలేదు. ఇంకా ఒకటేసారి ప్రాన్స్ ఫిష్ పాంప్లెట్ ఉన్నాయి కదండి, 2 సమానంగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. చాలా బాగున్నాయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. సాంబార్కి అయితే మీరు కూడా ట్రై చేయండి. సాంబార్కి అయితే ఇలా ప్రాన్స్ 65 పాంప్లెట్ చాలా బాగుందండి. సింపుల్ మెనూ అయితే లంచ్ అయితే ఆ రోజైతే చేసామండి. ఇంకా ఫిష్ పులుసు అలాగైతే ఇంకా ఏం చేయలేదండి. నార్మల్గా ఇంకా ఇదే హెవీగా ఉంటుంది కదా అనేసి అయితే ఇంకా సింపుల్గా సాంబార్ చేసుకొని ఇలాగైతే మురుగశిర రోజైతే స్పెషల్ అయితే చేసుకున్నామండి. చూస్తున్నారు కదా, మంచిగా నేను కలర్ యాడ్ చేయడం వల్ల కొంచెం కలర్ఫుల్గా అనిపించాయండి, పిల్లలు కొంచెం అట్రాక్ట్ చేసేందుకైతే. ఇంకా చూస్తున్నారు కదండి, సింక్లో కూడా గిన్నెలన్నీ కడిగేశాను. ఇంకా ఫ్రై అయిన వెంటనే ఇంకా లంచ్ అయితే చేసేయాలి. నేను కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల అంత క్రిస్పీగా కాకుండా అంత సాఫ్ట్గా కాకుండా కొంచెం క్రిస్పీగా పైన లోపల కొంచెం సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుందండి. ఇంకా నేనైతే టోటల్గా అన్నీ అయితే ఫ్రై చేయలేదండి, సగం అయితే 65 అయితే చేశాను, ఇంకా సగం అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి, మళ్ళీ నైట్ కావాలంటే చేసుకోవచ్చని. మీరందరూ ఏం స్పెషల్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏమైనా చేసుకోవాలో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా చూస్తున్నారు కదండి, ఇంకా సగం అయితే చేసి ఇంకా సగం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. నేను ఏమంటారు ఫ్రై చేసిన తర్వాత మీకు చూపించడం మర్చిపోయానండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. సాంబార్కి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇంకా సాంబార్కి ఏమంటారు ఇలా 65 ఐటమ్స్, మంచూరియా ఐటమ్స్ చాలా బాగుంటాయి కదండి, మెయిన్గా పిల్లలు ఇష్టపడతారు. ఇట్లా ఏమంటారు మనము ఆయిల్లో ఫ్రై చేయకుండా ఎయిర్ ఫ్రైలో కూడా చేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం ఏమంటారు సాఫ్ట్గా వస్తుందండి, కొంచెం ఇలా క్రిస్పీగా కాకుండా. చూస్తున్నారు కదండి, ఒక్కొక్కటిగా ఫ్రై చేస్తున్నాను. ఏమంటారు ప్రాన్స్, ఫిష్.
ఇంకా లంచ్ అయిన వెంటనే ఇంకా టీవీలో అయితే ఒక మూవీ పెట్టేసుకొని కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకున్నానండి. నా ఫేవరెట్ మూవీ అండి, ఓల్డ్ మూవీ. తెలుగులో కూడా ఉందండి, ప్రేమాలయం. హిందీలో అంత వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడైతే గుర్తు రాలేదు. తెలుగులో కూడా ఉందండి, ప్రేమాలయం. సల్మాన్ ఖాన్, మళ్ళీ సల్మాన్ ఖాన్ గారిది మాధురి దీక్షిత్ ఉంటారు కదండి. ఆ సినిమా నా ఫేవరెట్ అండి, ఎందుకో చూడాలనిపించింది, చూశాను. తర్వాత నిత్య కూడా ఒక హెయిర్ స్టైల్ అయితే ట్రై చేశానండి, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ టైం వేసేటప్పుడు అయితే చూపిస్తాను. ఇంకా టైం వచ్చేసి 6 అయిపోయిందండి. సినిమా మాత్రం ఎండింగ్లో ఉంది. ఇంకా చాయ్ పెట్టడానికి అయితే కిచెన్లోకి అయితే వచ్చానండి. నా ఫేవరెట్ సినిమా అండి అది. హిందీలో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే గుర్తురాదండి, తెలుగులో కూడా ఉందండి, ప్రేమాలయం అని. నా ఫేవరెట్ మూవీ అండి, చాలా బాగుంటుంది. ఇప్పటికే చాలాసార్లు చూశాను, కాకపోతే రీసెంట్ టైంలో చూడడం మర్చిపోయాను. అందుకే ఎందుకో గుర్తొచ్చితే చూసాము నలుగురం కలిసి. ఇంకా కిచెన్లోకి వచ్చి చాయ్ పెడుతున్నానండి. ఇంకా మధ్యాహ్నము గిన్నెలు కడిగాను కదండి, అవి కూడా సర్దేశాను చాయ్ మరిగేలోపు. ఇంకా చాయ్ తాగిన తర్వాత అందరం రెడీ అయిపోయి ఇంకా బయటికైతే వెళ్తున్నామండి. ఎక్కడికంటే నేను రీసెంట్ టైంలో ఒక వీడియో అయితే చూశానండి, కోటిలో 10 రూపీస్ నుంచి స్టార్ట్ అని ఒక స్టోర్ అయితే చూపించారండి. ఒక వీడియోలో చూశాను. ఇంకా అక్కడికైతే చూద్దామనేసి అయితే వెళ్తున్నాము. కోటికి ఇన్నిసార్లు పోతాను కానీ ఒక్కసారి కూడా చూడలేదండి నేను. ఇంకా ఈరోజు అయితే చూద్దాం, 10 రూపీస్ నుంచి స్టార్ట్ అంటున్నారు కదా, ఆ స్టోర్కి అయితే వెళ్దామని అయితే కోటికి అయితే స్టార్ట్ అయిపోయామండి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత స్టోర్ అయితే క్లోజ్ ఉందండి. మేబీ సండే కావడంతో స్టోరు క్లోజ్ ఉందో ఏమో తెలియదండి. కాకపోతే ఇన్నిసార్లు అయితే కోటికి తిరుగుతూ ఉంటామండి. మాకు కోటి దగ్గరలో ఉంటాము, ఇన్నిసార్లు షాపింగ్ చేస్తూనే ఉంటామండి కోటిలో. కాకపోతే ఒక్కసారి కూడా నేను ఆ స్టోర్ని చూడలేదండి. రీసెంట్ టైంలో ఒక ఆమె అయితే వీడియో పెట్టిందండి, కోటిలో ఇలా 10 రూపీస్ నుంచి స్టార్ట్ అని. ఇంకా క్లోజ్ అవ్వడంతో ఇంకా ఇంటికైతే వస్తున్నామండి. ఇంటికి వచ్చే దారిలో ఇంకా ఏమంటారు, కాచిగూడ రైల్వే స్టేషన్లో ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నారండి. ఆగస్టు 15 వస్తుంది కదా, ఇంకా దానికోసం కాచిగూడ రైల్వే స్టేషన్ అంతా డెకరేషన్ చేస్తున్నారు. అంతేనండి, ఇంకా అది కొంచెం సేపు అక్కడ చూసి ఇంటికైతే వచ్చేసామండి. మార్నింగ్ నుంచి అయితే వీడియో నైట్ వరకు అయితే తీసానండి. ఎలా ఉందండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్రాన్ 65, చికెన్ 65 అయితే ట్రై చేయడం మర్చిపోకండి. బాయ్ అండి, ఉంటాను, బాయ్.